అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో చొల్లంగి అమావాస్య ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, ఈ రోజు ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ఈ రోజు ఏ దైవాన్ని పూజించాలి, ఎటువంటి పనులు చేయకూడదు, ఎటువంటి దానాలు ఇవ్వాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సకల కోరికలను, సకల రోగాలను, సకల దోషాలను తొలగించే అమావాస్య ఈ చొల్లంగి అమావాస్య. ఈ చొల్లంగి అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా అంటారు. మౌని అంటే మాట్లాడకుండా ఉండుట, అంటే మౌనంగా ఉండుట. అమ అంటే చీకటి, వాస్య అంటే కామం, అంటే పగటిపూట అంతా మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని నిగ్రహంగా ఉంచుకోవడం అని అర్థం. ఈ అమావాస్యకు మాఘి అమావాస్య, చొల్లంగి అమావాస్య, తయ అమావాస్య అని కూడా పేరు. ఈ మౌని అమావాస్య దీపావళి అమావాస్య కంటే కూడా చాలా శక్తివంతమైంది. అందుకని ఈ అమావాస్యకి మౌనంగా ఉంటే చాలా మంచిదని అంటారు. పుష్యమాసంలో వచ్చేటటువంటి అమావాస్యనే చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని అంటారు. ఈ రోజున ఎవరితోటి కూడా గొడవ పడకుండా, ఎవరిని కూడా దూషించకుండా, ఎవరిని కూడా చెడు మాటలు అనకుండా ఉండాలి. ఈ చొల్లంగి అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య అండి. ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైనటువంటి శ్రీ వైద్య వీర రాఘవ స్వామి భూమిపై అవతరించిన రోజు కూడా ఈ రోజే. ఎవరైనా సరే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ రోజున వైద్య వీర రాఘవస్వామిని ఆరాధించడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని ఒక నమ్మకం కూడా ఉందండి. ఎందుకంటే ఈ స్వామివారి తల కింద మందులు పెట్టే అనేది ఉంటుందని, అందుకని ఈ స్వామివారిని ఆరాధించడం వల్ల వారు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని అంటారు. అలాగే మనం ప్రతి మాసంలో వచ్చేటటువంటి అమావాస్య తిథుల్లో లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజిస్తూ ఉంటాము. అలాగే ఈ అమావాస్య రోజు కూడా మనం ఆ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించవచ్చండి. అమ్మవారికి దీపావళి అమావాస్య తర్వాత ఎంతో ఇష్టమైన అమావాస్యకే ఈ మౌని అమావాస్యని అయితే చెప్తారు. అంతేకాకుండా ఈ మౌని అమావాస్య రోజున సముద్ర స్నానం కానీ, నదీ స్నానం కానీ ఆచరిస్తే చాలా మంచిదంటండి. ఈ రోజు గంగా జలం అమృతంలా మారుతుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకని ఈ రోజు చాలా మంది గంగా నది స్నానం ఆచరిస్తారు. చాలా మంది కాశీ, గయా, ప్రయాగ ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేకంగా స్నానం అయితే ఆచరిస్తారు. అందుకని ఈ రోజు వీలు ఉన్నవారు తప్పకుండా గంగా నది స్నానం అయితే ఆచరించండి. వీలు కుదరలేని వారు మీ ఇంటి చుట్టుప్రక్కల ఉన్నటువంటి నదుల దగ్గర కానీ, చెరువుల దగ్గర కానీ, బావుల దగ్గర కానీ ఈ స్నానం అయితే ఆచరించవచ్చు. మీకు అలా కూడా కుదరినప్పుడు ఇంట్లోనే మీరు ఈ స్నానం అయితే ఆచరించవచ్చండి. మీ ఇంట్లో కాశీ నుండి తెచ్చుకున్నటువంటి గంగాజలం ఉంటే మీరు స్నానం చేసే నీటిలో ఆ గంగాజలాన్ని కలుపుకుని మీరు స్నానం ఆచరించవచ్చు. ఈ విధంగా మీకు కుదరినప్పుడు మీరు స్నానం ఆచరించేటప్పుడు పుణ్య నదుల పేర్లు అన్నీ కూడా చెప్పుకొని మీరు స్నానం ఆచరించవచ్చు. అలా కూడా కుదరకపోతే 3 సార్లు గంగా గంగా అని అనుకుంటూ మీరు స్నానం ఆచరించవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల గంగా స్నానం చేసినంత ఫలితం అయితే మనకి దక్కుతుంది. ఈ మౌని అమావాస్య రోజు చేసేటటువంటి గంగా స్నానం సకల రోగాలను, సకల దోషాలను నశింపచేస్తుందని అంటారు. ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ చొల్లంగి అమావాస్య మనకి 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పుష్యమాసం అమావాస్య తిథి 2025 జనవరి 28 మంగళవారం రాత్రి 7:34 నుండి ప్రారంభమయ్యి 2025 జనవరి 29 బుధవారం సాయంత్రం 6:54 వరకు అయితే ఉంటుందండి. కాబట్టి హిందూ పంచాంగం ప్రకారం మనకి సూర్యోదయ సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా కూడా తిథిగా పరిగణిస్తాం. కాబట్టి 2025 సంవత్సరంలో చొల్లంగి అమావాస్య 2025 జనవరి 29 బుధవారం రోజు అయితే వచ్చింది. ఇంక ఈ రోజు సూర్యోదయానికంటే మునిపే మనం గంగా స్నానం అయితే ఆచరించాలి. ఉదయం 6:38 లోపు మీరు స్నానం అయితే ఆచరించాలి. ఇంకా ఈ మౌని అమావాస్య రోజున ముఖ్యంగా వైద్య వీర రాఘవ స్వామి వారిని అయితే ఆరాధించాలండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి స్వామి వారికి పూజ ఏ విధంగా చేసుకోవాలనేది. ఇంకా ఈ మౌని అమావాస్య రోజున స్నానం పూర్తయిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్లి అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఆ తర్వాత గుడి చుట్టూ 27 ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల వారికి అదృష్టం కలుగుతుందని చెప్తారు. అలాగే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని అంటారు. అయితే మీరు వెళ్ళిన గుడిలో నవగ్రహాలు కూడా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఈ మౌని అమావాస్య రోజున శనీశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల మీకున్నటువంటి శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున నల్ల నువ్వులతోటి, నువ్వుల నూనెతోటి శనిదేవుణ్ణి అభిషేకించాలి. అలాగే ఈ రోజు కాకికి కొద్దిగా అన్నం పెట్టాలి. ఇలా చేయడం వల్ల శని అనుగ్రహంతో పాటు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుక్కలకు, ఆవులకు, పశుపక్షాదులకు ఆహారం కానీ, నీటిని కానీ అందిస్తే చాలా మంచిది. అలాగే ఈ రోజు పేదలకు మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయడం వలన గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా నలుపు రంగులో ఉండేటటువంటి గొడుగులు, దుప్పట్లు పంచితే మంచిది. అలాగే ఈ రోజున తప్పకుండా లక్ష్మీదేవితో పాటుగా గోమాతను పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు గోపూజ చేయడం కుదరలేని వారు మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్లి అక్కడ గోవులకు పశుగ్రాసం తినిపించండి. మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ మౌని అమావాస్య రోజున తప్పకుండా పితృదేవతలకు తర్పణాలు వదలాలి. పితృదేవతలకు ఈ రోజు తర్పణాలు
ప్రాణాలు వదలటం వలన పితృదేవతల అనుగ్రహంతో పాటు 21 సంవత్సరాలు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఇంకా ఈ మౌని అమావాస్య రోజున అస్సలు చేయకూడని పనుల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రోజున తప్పకుండా సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేవాలి. అలాగే ఈ రోజు స్నానం చేసిన ఫలితం కలగాలంటే తప్పకుండా సూర్యోదయం కంటే ముందుగానే స్నానం ఆచరించాలి. ఇంకా ఈ రోజు మాంసాహారం అస్సలు తినకూడదు. దీనిని మనం మౌని అమావాస్య అంటాం కాబట్టి ఈ రోజు మనకి ఎంత వీలు ఉంటే అంత మౌనంగా ఉండాలి. ఇంక ఈ రోజు మౌనంగా ఉండి మనకి వీలున్నంతలో దైవనామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ రోజున ఎవరిని తిట్టడం, దూషించడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. పొరపాటును కూడా ఎవరిని చెడు మాటలు అనకూడదు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.